ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ కూడాను. కన్యా రాశి వారు ఈ సంవత్సరం ఉత్తర 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదములు. ఈ కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం కూడా 5, రాజ్యపూజ్యం 5, అవమానం 2. ఈ సంవత్సరం సంసారానికి సంబంధించిన గురుడు కాస్త బలముగా ఉన్నాడు, కానీ శని రాహులు కాస్త ఇబ్బందిగా ఉన్నారు కాబట్టి కాస్త బలీయంగానే ఉన్నది. మీరు అనుకున్న కార్యాలన్నీ కూడా చేయలేరు. ఎంత కష్టపడినా కానీ ఈ సంవత్సరం కాస్త తగ్గుముఖంగానే ఉంటుంది. మీ సంపాదనే కానీ మీ మాటే కానీ. పైగా దొంగతనాలు ఎక్కువగా జరుగుతాయి. చోరభయం ఎక్కువగా ఉంది. రాశి వారికి ఇల్లు మార్పు చెందే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. మీ సొమ్ముతిని మీ దగ్గరే ఉంటూ మిమ్మల్ని మోసం చేసే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి ఆ విషయాన్ని కూడా మీరు గమనించాలి. ఎవరికి ఏ వస్తువు ఇస్తున్నామో దానము కానీ, లేదా పక్కన వాడికి మనం ఏం వస్తువు ఇస్తున్నాము, వాటితో మనం ఏం పని చేయించుకుంటున్నాము, ఆ విషయంలో కూడా మీరు జాగ్రత్త వహించాలి. లేదా వాడే మిమ్మల్ని మోసం చేస్తాడు, అన్ని విషయాలు తెలిసి మిమ్మల్ని బ్లాక్మెయిల్ అంటారు కదా, అలాంటివి కూడా చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. అంతేకాకుండా ఈ రాశి వారికి శని బలీయంగా ఉన్నాడు కాబట్టి మీరు అనుకున్న పనులు కాస్త చేయబడతారు. ఆ పనులు కూడా విజయాలు సాధిస్తారు. దాంట్లో ఇబ్బంది ఏం పడవలసిన అవసరం ఏమీ లేదు. కాస్త మరి పూర్తిగా ఇబ్బందులే ఉంటాయా అండి అంటే అలా ఏమీ లేదు. ఈ సంవత్సరం కాస్త మిశ్రమ ఫలితాలు అటు ఇటుగా ఉంటాయి. ఆదాయ వ్యయాలు కానీ, ఖర్చులు కానీ, రాజ్యపూజ్యమే కానీ, అవమానమే కానీ. కాకపోతే సంవత్సరం మాత్రం కాస్త గట్టిగా కష్టపడాలి. ఎందుకంటే మీ కష్టం తగ్గ ఫలితం ఈ సంవత్సరం లేదు. కాబట్టి మీరు 100కు 100 మారం కష్టపడితే తప్ప కాస్త తక్కువ శాతంలో మీ పని అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఉద్యోగస్తుల విషయానికే వస్తే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం పెద్దగా బాలేదనే చెప్పాలి. ఈ సంవత్సరం ఉద్యోగులకు అంతంత మాత్రముగానే ఉన్నది. మీరు ఎంత కష్టపడి పని చేసినా కానీ మీకు ప్రమోషన్లు కానీ, కాస్త పెద్దవారిచే మెచ్చుకునేవారు కానీ ఎవరూ కూడా ఉండరు. ఇంకా మిమ్మల్ని 2 మాటలు తిట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇరుగున పడే వసేవారే ఎక్కువగా ఉన్నారు. గవర్నమెంట్ ఉద్యోగాలు పనిచేసేవారే కానీ ప్రమోషన్లు అలాంటివి ఏమీ లేవు ఈ సంవత్సరం. అంతేకాకుండా ప్రైవేటు రంగాలలో పనిచేసేవారు కానీ, లేదా సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసే వారికి కానీ కాస్త బదిలీ అయ్యే అవకాశం కూడా ఎక్కువ ఉంది. వ్యాపారాల నుంచి మార్పు చెందుతారు, వేరే కంపెనీలకు మారుతారు, అక్కడ కూడా ఇబ్బంది ఉంటుంది. కాకపోతే ఈ కంపెనీ కంటే ఆ కంపెనీ కాస్త తక్కువ ఇబ్బంది పడతారు. అంతే తప్ప ఎక్కడికైనా ఇక్కడైనా అక్కడైనా కానీ మీకు కొద్దిగా తిప్పలు తప్పవు, ఇబ్బంది తప్పదు. ఇవన్నీ కాస్త గుర్తుపెట్టుకొని జాగ్రత్త వహించండి. వారిని వీరిని అందరినీ కూడా చూసుకుంటూ మీరు జాగ్రత్తగా ముందుకు వెళితే ఇబ్బందులు ఏమీ ఉండవు. అదేవిధంగా నిరుద్యోగులకైతే ఈ సంవత్సరం కొత్త ఉద్యోగాలు అయితే రావు. ఆ ఉద్యోగాలను చేసుకుంటూ కాలం గడిపేస్తే జనవరి తర్వాత ఈ రాశి వారికి కొద్దిగా బాగుంటుందని చెప్పాలి. కాబట్టి ఈ జనవరి వరకు కాస్త ఈ రాశి వారు జాగ్రత్త వహిస్తూ డబ్బు విషయంలోనే కానీ, భార్యాభర్తల విషయంలోనే కానీ, దాంపత్య విషయంలోనే కానీ, సంతానం విషయంలోనే కానీ, రుణ బాధల విషయంలోనే కానీ, అప్పులు తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ, ఎలాంటి విషయాల్లోనైనా కానీ కాస్త ఆచితూచి జాగ్రత్త పడి మీరు పనులు చేసుకుంటే ఇబ్బంది ఏమీ ఉండదు. ఖచ్చితంగా మీరు పనులు చేస్తారు. ఎందువలన అంటే మీకు మీలో తెలియని శక్తి చాలా ఉంది. మీరు ఎక్కువగా గుర్తింపు పొందేవారు కాబట్టి ఖచ్చితంగా పనులు అవుతాయి. మీరేమి టెన్షన్ పడవలసిన అవసరం ఏమీ లేదు. రాజకీయ నాయకుల విషయానికే వస్తే రాజకీయ నాయకులకు మీరు ఎలక్షన్లో వెళ్ళి పోటీ చేసిన ఈ సంవత్సరం అయితే గెలవరు. కాకపోతే పార్టీలో మీకు ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది, ఏదో ఒక పదవి వస్తుంది. కానీ ఓడిపోవడం మాత్రం తథ్యం. కాస్త జాగ్రత్త వహించండి. డబ్బులు మాత్రం నీళ్ల వలె ఖర్చు అయిపోతాయి. ప్రజలలో మాత్రం మీకు గుర్తింపు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి రాజకీయ నాయకులు ఆలోచించండి. ఏ పార్టీ అయితే గెలుస్తుందో ఆ పార్టీలోకి వెళ్ళి మీరు ముందుగానే వెళితే కనీసం అక్కడైనా మనం ఒక పదవి తీసుకునే అవకాశం కూడా ఉంటుంది కదా. ఇక్కడ ఉండి బాధపడేదానికంటే గెలిచే పార్టీ వెళ్ళి అక్కడ ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. దీంట్లో ఖచ్చితంగా రాజకీయ నాయకులు ఈ పని చేస్తే ఇబ్బందులు ఏమీ ఉండవు. ఈ సంవత్సరం కళాకారుల విషయానికే వస్తే అంతంత మాత్రమనే చెప్పాలి. మీరు ఈ సంవత్సరం కళాకారులకు గుర్తింపు పెద్దగా లేదు. టీవీ రంగంలో పనిచేసేవారు కానీ, సినీ రంగాల్లో పనిచేసే వారికి కానీ కాస్త అవార్డులు లేవు, రివార్డులు లేవు. మీరు అనుకున్న విధంగా సాధించడం కూడా చాలా కష్టకాలమే చెప్పుకోవాలి. డబ్బు కూడా ఎక్కువగా ఖర్చు అవుతుంది. మీరు ఎక్కువగా పెట్టుబడులు పెట్టవలసిన అవసరం ఉంటుంది. దీనివల్ల ఆ రంగంలో వస్తుంది, ఈ రంగంలో వస్తుంది చెప్పి ఎక్కువ ఖర్చు పెడతారు. మీ ఖర్చులు ఈ సంవత్సరం కాస్త తగ్గించుకుంటే ఈ సంవత్సరం మీకు గడిచిపోతుంది. ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకొని కళాకారులు అవకాశం ఉంటే లక్ష్మీనారాయణులు కలిసి ఉన్న గుడికి వెళ్ళండి. తద్వారా మీరు కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ అవకాశాలన్నా మీరు సద్వినియోగం చేసుకోవాలి. వచ్చిన అవకాశాలను మళ్ళీ వస్తాయిలే అవకాశాలు, ఇది కాకుండా ఇంకొకటి వస్తుంది అని అనుకోవద్దండి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని తద్వారా మీరు ఉన్నత శిఖరాలకు వెళితే బాగుంటుంది. వ్యాపారాల విషయానికే వస్తే స్టోర్ చేసుకునే వ్యాపారస్తులు కందిపప్పు, మినపప్పు, శనగపప్పు
అలాగే పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇలా స్టోర్ చేసి దాచిపెట్టుకుంటూ ఉంటారు స్టోరేజ్లని. అలాంటి వారికి ఈ సంవత్సరం చాలా ఇబ్బంది పడతారు. వీళ్ళకు ఎలాంటి ధన ఆదాయం లేదు, ఖచ్చితంగా అప్పుల పాలైపోతారు, ఇబ్బంది పడతారు. వెండి షాపులు, బంగారు షాపులు వారు కూడా ఇబ్బంది పడతారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి అయితే, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకైతే కాస్త మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పూర్తి స్థాయిలో కాదు కానీ కాస్త మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కాంట్రాక్టర్లకు కొత్త కాంట్రాక్టులు వచ్చే అవకాశం కూడా లేదు. ఉన్న డబ్బును కాస్త జాగ్రత్తగా పొదుపుగా చేస్తే ఈ సంవత్సరాన్ని మీరు పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులకు ఈ సంవత్సరం గురుబలం బాగుంది, దానివల్ల ఇబ్బంది ఏమీ లేదు. విద్యార్థులు ఐసెట్, ఈసెట్, ఎంసెట్ ఏ రంగంలో అయినా సరే మీరు ఖచ్చితంగా పరీక్షలో ఉత్తీర్ణులు అవుతారు. మీరు అనుకున్న కాలేజీలలో మీకు ఖచ్చితంగా సీటు వస్తుంది. కాకపోతే గట్టి ప్రయత్నం చేయాలి. విద్యార్థులు వస్తుంది కదా అని చెప్పారు కదా అని చెప్పి అలసత్వం మాత్రం చేయకండి. స్నేహితులు వారు వీరు పట్టుకొని వచ్చి అన్నీ మనకే సంబంధం అన్నట్టుగా ఉండవద్దు. మీరు ఎంతవరకు అయితే అవసరమో అంతవరకు మాత్రమే ఉండండి. విద్య మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేయండి. విద్యను వదిలి మనకు ఏదీ లేదు, విద్యనే మనకు ప్రమాణం అన్నట్టుగా ఉంటే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అలా కాబట్టి దాని ద్వారా మీరు విజయాన్ని సాధించే అవకాశం కూడా ఎక్కువ ఉంది ఈ పోటీ పరీక్షలలో. ఈ సంవత్సరం స్త్రీల విషయానికి వస్తే కాస్త జాగ్రత్త వహించాలి. నవమస్థానంలో గురుడు ఉన్నాడు కాబట్టి రుణాలు ఎక్కువగా ఇబ్బంది పడతాయి, అప్పుల పాలైపోతారు. మీ మాట అంతగా పట్టింపు ఉన్నట్టుగా ఉండదు. భార్యాభర్తల అన్యోన్యత కూడా లేదు. భార్యాభర్తల మధ్యన చిన్న మాట అంటే చాలు ఎక్కువగా గొడవలు పడే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతూ ఉంది. అంతేకాకుండా నవంబర్ తర్వాత అయితే ఈ రాశి వారికి, వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంది. కాకపోతే గురుడును పట్టుకోవాలి, లేదా లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయానికి వెళ్ళాలి. ఈ రాశి వారు ఖచ్చితంగా వెళితే దాని వలన సత్ఫలితములను పొందవచ్చును. ఎలాంటి ఆటంకములు, అవరోధములన్నీ కూడా తొలగిపోతాయి, ఇబ్బందులు ఏమీ ఉండవు. ఈ రాశి స్త్రీ పురుషులకు కాస్త అన్యోన్య దాంపత్యం కూడా తక్కువగా ఉంది. మాటా పట్టింపులు స్త్రీ పురుషులకు ఇద్దరికి కూడా ఒక్క మాట అంటే చాలు పైకి లేచిపోతారన్నట్టుగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి కాస్త జాగ్రత్త వహించండి. లక్ష్మీ నరసింహస్వామి వారి కరావలంబ స్తోత్ర పారాయణం చేయండి. ఆ స్వామివారి అనుగ్రహం వలన ఎలాంటి ఇబ్బందులు, ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా అవకాశం ఉంటే ప్రతి శుక్రవారము లేదా శనివారము లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయానికి వెళ్ళండి. తులసిమాలతో స్వామి వారికి అర్చన చేయండి. తులసిమాల స్వామి మీద వేపించుకోండి. తులసి తీసుకొని వచ్చి తులసి దళాలతో అర్చన చేస్తే ఎలాంటి ఆటంకములు, అవరోధములు ఉండవు. మీరంతా కూడా ఆనందముగా ఈ క్రోధినామ సంవత్సరము ఐశ్వర్య భోగభాగ్యములు అనుభవిస్తూ ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి అనుగ్రహం పొందాలని కోరుకుంటూ మీ శ్రీకాంత్ శర్మ. మంగళం మహత్వం. స్వస్తి.